హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక క్రిస్మస్ బుక్ మార్క్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దీనికి కావాల్సినవి రెడ్ కలర్ చార్ట్, ఎల్లో కలర్ చార్ట్, గ్రీన్ కలర్ చార్ట్, ఒక పంచింగ్ మెషిన్, గమ్, సిజర్స్, పెన్సిల్, రోలర్, ఇంకా ఎరేజర్. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్ చార్ట్ తీసుకొని ఫస్ట్ మనం రోలర్ యూజ్ చేసుకొని ఒక 15 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని 15/20 సైజులో గ్రీన్ కలర్ చార్ట్ని కట్ చేసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో సెంటర్ నుంచి ఇట్లా ఓపెన్ చేయాలి. ముందు దీన్ని ఇలా బయటికి ఫోల్డ్ చేసి తర్వాత ఇలా లోపలికి టక్ చేయాలి. దీని సైడ్స్ని ఒక ట్రీ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. ఓకే, ఒక ట్రీ షేప్లో కట్ చేసుకున్నాం ఎడ్జెస్ని. ఇప్పుడు మనం ఎల్లో కలర్ చార్ట్ని ఒక పంచింగ్ మెషిన్ యూజ్ చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ చార్ట్ యొక్క చిన్న చిన్న సర్కిల్స్ని కట్ చేసాం పంచింగ్ మెషిన్తో. వాటిని దీని మీద అతికిద్దాం. అలాగే రెడ్ కలర్ చార్ట్లోంచి ఒక చిన్న రెక్టాంగులర్ పీస్ తీసుకొని దాన్ని గమ్ పెట్టి అతికిద్దాం. అది ట్రీ బేస్ లాగా ఉంటుంది. ఇప్పుడు రెడ్ కలర్ పేపర్తో ఒక చిన్న స్టార్ కూడా కట్ చేద్దాం. దీన్ని ట్రీకి టాప్ పార్ట్లో అతికిద్దాం. చూస్తారు కదా, అందమైన క్రిస్మస్ ట్రీ షేప్లో ఉండే బుక్ మార్క్ రెడీ అయింది. దీన్ని బుక్లో మీరు ఏ పేజ్లో కావాలంటే ఆ పేజ్లో బుక్ మార్క్ కింద పెట్టుకోవచ్చు.